যেগুলো আমরা এগিয়ে আছি সেগুলো বলছে না, টোটালটাই মিথ্যে নিউজ খাওয়াচ্ছে। আগে ডিআইসিও এই খবরগুলো দিত, কিন্তু তাকে কালকে চেঞ্জ করে দেওয়া হয়েছে। টোটালটাই ইলেকশন কমিশন নিজের ইচ্ছে মতো খেলছে, এবং সাথে কেন্দ্রীয় বাহিনীকে নিয়ে, এবং আমাদের পুলিশরা টোটাল মাথা নত করে কেন্দ্রীয় বাহিনীর আন্ডারে কাজ করছে। সুতরাং আমি সব আমাদের কাউন্টিং এজেন্টদের, আমাদের সমস্ত পার্টির কর্মীদের বলবো, অত মন খারাপ করার কারণ নেই। আমি বলেছিলাম সূর্যাস্ত পরে আপনারা জিতবেন। 3 রাউন্ড 4 রাউন্ড কাউন্ট হলেও এটা 14 রাউন্ড থেকে 18 রাউন্ড কাউন্ট হয়, তখন আপনারা জিতবেন। ওয়েট অ্যান্ড সি, ওয়াচ। আমরা সবাই আপনাদের সাথে আছি, আপনারা কেউ ভয় পাবেন না, নিশ্চিন্তে থাকুন। আমরা বাঘের বাচ্চার মতো লড়াই করে যাব। రైట్, మనం చూస్తున్నాం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫలితాలపై రెస్పాండ్ అయ్యారు. కౌంటింగ్ లో కూడా అక్రమాలు జరిగాయి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పోలింగ్ రోజు కూడా అటు సవ్యంగా ఏమీ కాని పరిస్థితి క్రియేట్ చేశారు. దీనిపై తుదికంట పోరాడతానని ఆమె ఫలితాల తర్వాత రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే ఆమె పోటీ చేసిన భవానీపూర్లో కూడా ఆమె వెనుకంజలో ఉండటం అనేది కూడా ఇక్కడ మనం గుర్తించుకోదగ్గ అంశం. మమతా బెనర్జీ కామెంట్స్ పై ఏం చెప్తారు? ముందు నుంచి కూడా ఆమె ఆరోపిస్తున్నారు, టీఎంసీకి సంబంధించి విపరీతంగా మీరు అధికార దుర్వినియోగం చేశారు, ఈసీ పూర్తి స్థాయిలో టీఎంసీని టార్గెట్ చేసింది, చివరికి కౌంటింగ్ లో కూడా అక్రమాలకు పాల్పడ్డారు, దీనిపై ఎంతవరకైనా తేల్చుకుంటానని ఆమె స్టేట్మెంట్ చేస్తున్నారు బెంగాల్లో.